హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు క్యూలైఫ్ మీడియా. ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి పరీక్షలు మనకు కండక్ట్ అయితే చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈరోజు అనగా ఏప్రిల్ 12th 11కి అంటే ఉదయం 11 గంటలకు మనకు ఫలితాలు విడుదల చేస్తామని నారా లోకేష్ గారు మనకు రీసెంట్లీగా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు ఫలితాలు మీరు ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే results.bi.gov.in అనే వెబ్సైటు. సో ఇక్కడ మనం ఏంటంటే మన యొక్క ఫలితాలు అనేవి 11 గంటలు విడుదల చేస్తామని చెప్పేసి మనకి స్టార్టింగ్లోనే ఒక పాప్ ఇవ్వడం జరిగిందన్నమాట. దీనికి సంబంధించిన లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. తర్వాత మనకు schools9.com అండి. మన వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 2025, ఏపీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2025 అని చెప్పేసి 2 ఆప్షన్లు కనిపిస్తుంటాయి. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే సో మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. ఇక్కడ కూడా మీరు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మనకు మనబడి.com అండి. ఈ వెబ్సైట్ మనకి ఎప్పటి నుంచో ఉంది, బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ మీరు ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అని చెప్పేసి మీరు మనబడి.com అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అని చెప్పేసి 2025 అని చెప్పేసి మనకు ఆప్షన్ చూపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా సరే మనకు కింద చూపిస్తూ ఉంటాయి. మీరు క్లిక్ చేసుకుని మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా మనకు ఆప్షన్ అయితే ఇచ్చేశారు. తర్వాత మనకు క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మీకు హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత దీని ఆపోజిట్లో సెలెక్ట్ ఇయర్ అంటారు. ఇక్కడ మనకు సెలెక్ట్ ఇయర్ అంటారు. సెలెక్ట్ ఇయర్ అంటే ఏం లేదండి. సో మీరు 2024 2025 సంబంధించి మీరు చదువుకుంటున్నారు కాబట్టి 2024 2025 మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సబ్మిట్ మీద ట్యాప్ చేసినట్లయితే సో ఇక్కడ మనకేం జరుగుతుందంటే మీకు నేమ్ అయితే వస్తుంది, హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, తర్వాత మీకు CGPA వస్తుంది, తర్వాత రిజల్ట్స్ రావడం జరుగుతుంది అనమాట. తర్వాత మీకు ఇంగ్లీష్లో ఎన్ని, సాంస్క్రిట్లో ఎన్ని, మ్యాథమెటిక్స్లో ఎన్ని, తర్వాత 1Bలో ఎన్ని, 1Aలో ఎన్ని, ఫిజిక్స్ ఎన్ని, కెమిస్ట్రీ అన్ని కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మనం ఫెయిల్ అయ్యామనుకోండి కింద మనకు ఫెయిల్ అని రావడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను 11 గంటలకు ఒక లైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. లైవ్లోనే మీ యొక్క ఫలితాలు నేను అయితే చెక్ చేస్తాను అనమాట ఫ్రీగా. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో ప్రతి ఒక్కరు కూడా లైవ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.